అందరికీ నమస్తే అండి. కర్ణాటక రాష్ట్రంలో హసన్ అనే ఒక జిల్లాలో గత నెల అంటే మే 28 నుంచి జూన్ 29 ఈ మధ్య ఒక నెల ఏదైతే ఉందో, ఈ నెలలో హార్ట్ అటాక్‌తో చనిపోయిన వారి సంఖ్య 45కి చేరిందండి. ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ చనిపోయిన వారిలో ఎక్కువ శాతం 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు యువత ఉండడం ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది ఓవరాల్‌గా ఒక కర్ణాటకలోనే కాకుండా ఓవరాల్‌గా ఇండియాలో కూడా ఈ హార్ట్ అటాకులతో చనిపోయే వారి శాతం ఏదైతే ఉందో అది 30% వరకు ఉందని చెప్తున్నారు వైద్య నిపుణులు. అలాగే ఇక్కడ వైద్య నిపుణులు ఇంకో సలహా కూడా ఏమిస్తున్నారంటే, ఈ హార్ట్ అటాకులు రావడానికి ప్రధాన కారణం యువతలో వచ్చిన మార్పు, వాళ్ళ జీవన ప్రమాణాలు, జీవన శైలిలో వచ్చిన మార్పులే కారణం అంటున్నారు. అంటే ఒత్తిడి ఎక్కువగా తీసుకోవడం, గురవ్వడం వల్ల కానివ్వండి, ఈ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఈ పోటీ ప్రపంచంతో పరిగెత్తాలనే ఈ కుతూహలం, ఆరాటంలో తమని తాము గమనించుకోవడం మర్చిపోయి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. ఆ రోజుకి ఆ రోజుకి పట్టించుకోవడం మానేశారు యువత. ఇందులోనే భాగంగానే బయట ఫుడ్స్ ఎక్కువ తినడము, వాళ్ళకి టైం లేక, టైంకి నిద్రపోలేకపోవడము, టైంకి తినకపోవడము, తిన్నా అది బయట ఫుడ్డు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఒంటికి వ్యాయామం అనేది లేకపోవడము, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు హార్ట్ అటాక్ రావడానికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి 10 రోజుల్లో ఈ హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి, ముఖ్యంగా యువతలో ఎందుకు ఈ శాతం పెరిగింది, మరణాల శాతం ఎందుకు పెరిగింది అనే దాని మీద ఒక నివేదికని 10 రోజుల్లో ఇవ్వాలనేసి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఇంకొక ప్రకటన కూడా చేశారు. అదేంటంటే, కోవిడ్ వచ్చినప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో, ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను ఈ హార్ట్ అటాకులు రావడానికి కూడా ఒక కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ అభిప్రాయాన్ని అటు కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, ఐసీఎంఆర్ అనే సంస్థ కానివ్వండి తోసిపుచ్చింది. ఇది యువతలో వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవనశైలి విధానంలో మార్పుల వల్ల ఈ హార్ట్ అటాకులు అనేవి వస్తున్నాయని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అదే కాకుండా చిన్నప్పుడు మనం చూసాము, మనం విన్నాము. అది ఎలా అంటే, మనం చిన్నప్పుడే కానివ్వండి, పూర్వమే కానివ్వండి, ఒక 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ హార్ట్ అటాకులు అనేవి వచ్చేవి. అవి కూడా చాలా తక్కువ వచ్చినా కానీ చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. 14 ఏళ్ళకి, 15 ఏళ్ళకి చిన్నపిల్లలకి, ఆడిపాడే వయసు పిల్లలకి ఆడుతూ ఆడుతూ చనిపోతున్నారు. నిలబడినోళ్ళు నిలబడినట్టే చనిపోతున్నారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చనిపోతున్నారు. ఇంకా అసలు వయసుతో సంబంధం లేదు. హార్ట్ అటాక్‌కి, కార్డియాక్ అరెస్ట్‌లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. దీనికి ప్రధాన కారణం మన జీవన శైలిలో వచ్చిన మార్పులని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం వాళ్ళకున్న టైంలోనే ఎంతో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలాగే యోగా, ధ్యానం లాంటివి చేస్తూ మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ సరైన ఆహారం తీసుకుని మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటే అందరికీ మంచిది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ బంధువులకి, స్నేహితులకి కూడా వీడియోని షేర్ చేసి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.